అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి పునఃస్వాగతం. నేను మీ కమలేశ్వరి. ప్రాణంలో ప్రాణంగా పార్ట్ 39. ఇంతవరకు ఈ సీరీస్‌ని వినని వాళ్ళు లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేసి వచ్చేయండి. అలానే మీలో ఇంకెవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోండి. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ దెయ్యాలు, ఆత్మలు అనేవి ఉంటాయా అసలు? అని వరుణ్ అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపోవడం శ్రీధర్ వంతు అయ్యింది. ఆ? అసలు వరుణ్ ఆ ప్రశ్న ఎందుకు వేశాడా? అని కాసేపు ఆలోచనలో పడిపోయాడు శ్రీధర్. శ్రీధర్, శ్రీధర్ అంటూ వరుణ్ పిలుపుకి మామూలుగా అయ్యి, ఆ చెప్పండి సార్, ఇందాక ఏదో ప్రశ్న అడిగినట్లు ఉన్నారు అన్నాడు. అదేనయ్యా, ఈ దెయ్యాలు, ఆత్మలు అనేవి ఉంటాయా? మళ్ళీ ప్రశ్నించాడు వరుణ్. ఉంటాయని అనలేము, అలా అని ఉండవని అనలేము. మన సైన్స్ ఇవన్నీ ఒట్టి ట్రాష్ అని కొట్టి పారేస్తుంటే మన సమాజం ఇవి ఉన్నాయి అంటుంది. అలానే ఇవి ఉన్నాయి అనడానికి కొన్ని సంఘటనలు కూడా వాటికి బలం చేకూర్చాయి. కాబట్టి ఆత్మలు అనేవి ఉంటాయని నేనైతే విశ్వసిస్తున్నాను సార్. కానీ మీరు ఎందుకు ఈ ప్రశ్న అడిగినట్లు? అడిగాడు శ్రీధర్. లేదు శ్రీధర్, ఈ మధ్య ఏదో పేపర్లో చదివినట్లు గుర్తు, అందుకే అలా అడిగాను అంటూ సమర్థించుకున్నాడు వరుణ్. లేదు సార్, మీరు ఏదో పేపర్లో చదివితే ఇలా అడిగి ఉండరు. ఎక్కడో ఏదో చూసినట్లుగానో లేదా విన్నట్లుగానో అడిగారు. ఓ మనిషి చదివిన దానికి కొంత అట్రాక్ట్ అయితే విన్నదానికి కొంత, చూసిన దానికి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. మీరు అడిగిన ఈ ప్రశ్న వెనుక చివరి 2 కారణాలు అయ్యుంటాయి అని నేను అనుకుంటున్నాను. అంతేనా? రీసెంట్గా ఎక్కడైనా ఈ టాపిక్ విన్నారా? లేదంటే మీకు ఆత్మను చూసిన అనుభవం ఎదురైందా? అంటూ మళ్ళీ ప్రశ్నించాడు శ్రీధర్. అయ్యో శ్రీధర్, నిజంగా ఏమీ లేదయ్యా, ఉంటే చెప్తాను కదా. ఎందుకో తనకే విషయం పూర్తిగా తెలియకుండా శ్రీధర్ దగ్గర ప్రస్తావించడం బాగోదు అని చెప్పలేదు వరుణ్. సరే సార్, మీ ఇష్టం. ఇంతకీ మహీసర్ గతం మధ్యలోనే వదిలేశారు కదా, మిగతాది చెప్పండి సార్ అంటూ రిక్వెస్ట్ చేశాడు శ్రీధర్. చెప్పాలని నాకు ఉంది, కానీ మనకి అంత టైం లేదు ఇప్పుడు. ఈవినింగ్ ఓ పార్టీ ఉంది, మా మహి ఇస్తున్నాడు. దానికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే తొందరగా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను బదులిచ్చాడు వరుణ్. అలా అయితే మీకు అభ్యంతరం లేదంటే నేను మీతో పాటే పార్టీకి వస్తాను సార్. వెళ్ళేటప్పుడు కానీ లేదా వచ్చేటప్పుడు కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు మిగిలిన స్టోరీ చెబుదురు గాని, ఏమంటారు? అని వరుణ్ వైపు చూశాడు శ్రీధర్. చెప్తాను, కానీ నీకెందుకు అంత ఆతృతగా ఉంది వారి గతం గురించి తెలుసుకోవడానికి? అన్నాడు వరుణ్. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం ఎన్నెన్ని మలుపులు తిరిగిందో తెలుసుకోవాలి అన్న ఆశ సార్. మీరు శేషాద్రితో ఆమె పెళ్లి టాపిక్ వరకు చెప్పారు. మరి ఆ తర్వాత ఆమె లైఫ్ ఎలా ఉందో, మధ్యలో మహేష్ సార్ ఆమె జీవితంలోకి ఎలా వచ్చారో, ఇదంతా తెలుసుకోవాలని ఉంది సార్ అంటూ బదులిచ్చాడు శ్రీధర్. మరి ఆ రోజు వద్దన్నావు కదా అన్నాడు వరుణ్. ఆ రోజు వింటున్నప్పుడు చాలా బాధ అనిపించింది సార్, అందుకే ఆపేయమన్నాను. అంతేకాని పూర్తిగా చెప్పొద్దని కాదు అంటూ సమర్థించుకున్నాడు శ్రీధర్. సరే చెప్తాను, కానీ ఈరోజు కాదు, ఇంకోసారి చెప్తాను. ఈసారి టోటల్ స్టోరీ మొత్తం చెప్పేస్తాను ఒకేసారిగా అన్నాడు వరుణ్. ఈరోజు ఎందుకు చెప్పరు సార్ అంటూ ఎదురు ప్రశ్నించాడు శ్రీధర్. వాడు సంతోషంగా పార్టీకి రమ్మని ఇన్వైట్ చేశాడు. అక్కడికి వెళ్ళాలి అంటే మూడు చాలా ప్లెజెంట్గా ఉండాలి. అందుకే వెళ్ళేటప్పుడు చెప్పను. మరి వచ్చేటప్పుడు ఎందుకు చెప్పను అని అడుగుతావేమో. పార్టీ నుంచి రావడం కాస్త లేట్ అవ్వచ్చు. అలాగే పార్టీలో లైట్గా డ్రింక్ చేయొచ్చు. ఆ టైంలో అలాంటి విషయం మాట్లాడుకునే కంటే ఇంకేదో మాట్లాడుకుంటూ వస్తే బెటర్. లేదంటే
తన ట్రాజడీ స్టోరీ చెప్తూ, నేను డ్రైవింగ్‌పై కాన్సంట్రేషన్ చేయలేను. అందుకే ఇంకోసారి, అది కూడా హాస్పిటల్‌కి వెళ్ళని రోజు ఇంటికి వచ్చెయి. అప్పుడు స్వప్నికకు స్టోరీ బ్రీఫ్‌గా చెప్తాను" అని మరో మాటకి తావు లేకుండా పైకి లేచి వెళ్తూ, "నాతో వస్తానన్నావు కదా! ఇప్పుడు ఇంటికి వెళ్ళు. ఈవినింగ్ నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను" అని బయటికి వెళ్ళిపోయాడు వరుణ్. మరేం చేయలేక శ్రీధర్ కూడా ఇంటికి బయలుదేరాడు. పార్టీకి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నాడు మహి. వచ్చేవారంతా చాలా పెద్ద బిజినెస్ పీపుల్స్. అలాగే తన ఫ్రెండ్స్ అయి ఉండడంతో వారికి ఎటువంటి లోటు రాకూడదు అని అన్నీ దగ్గరుండి చూసుకోమని చెప్పాడు వీణ, భగవాన్ తరుణ్లకు. వాళ్ళు కూడా అతను చెప్పినట్లుగానే చేస్తున్నారు ఏర్పాట్లు. సాయంత్రం అయ్యింది. పార్టీకి ఒక్కొక్కరే రావడం మొదలుపెట్టారు. అప్పుడే ఓ వ్యక్తి వచ్చి వీణని పిలవడంతో వెనక్కి తిరిగింది వీణ. తనని పిలిచింది ఎవరా అని వెనక్కి తిరిగి చూసిన వీణ ఎదురుగా ఉన్న తరుణ్‌ని చూసి ఆశ్చర్యపోతూ, "తరుణ్, నువ్వా? చాలా సూపర్‌గా ఉన్నావు తెలుసా?" అంది నవ్వుతూ. ఎందుకంటే తరుణ్ వైట్ కలర్ షర్ట్, దానిపై రాయల్ బ్లూ కోట్, అలాగే బ్లూ ప్యాంట్ వేసుకుని సింపుల్‌గా అలానే సూపర్‌గా ఉన్నాడు. "థ్యాంక్ యూ వీణా. బట్ ఈ డ్రెస్ క్రెడిట్ మాత్రం మన సార్‌దే. ఆయనే చెప్పారు ఈ కాంబినేషన్. నేను అలాగే అచ్చు దింపేశాను" అన్నాడు తరుణ్ నవ్వుతూ. "హ్మ్. సార్‌కి మంచి డ్రెస్ సెన్స్ ఉందిలా ఉందే" అంది వీణ. "హా! చాలా. స్టైల్‌కి పెట్టింది పేరు ఆయన. ఇప్పుడు చాలా సింపుల్‌గా వేసుకుంటున్నారు కానీ, ఆయన అవుట్‌ఫిట్స్ ఎక్స్‌ట్రీమ్ సూపర్ అనుకో. ఎంత అందంగా ఉంటారో! అంతకు మించి డ్రెస్ సెన్స్‌తో చూపరులను కట్టిపడేసేవారు. నిజం చెప్పనా? మన ఆఫీస్‌లో పనిచేసే అమ్మాయిలు అందరూ ఆయనపై మనసు పారేసుకున్నారు. కానీ ఆయన మాత్రం స్వప్న మేడంకి పడిపోయారు" అన్నాడు తరుణ్. "ఓహ్! సరే కానీ మిగిలిన వాళ్ళు ఏరి? గెస్టులు వస్తున్నారు ఒక్కొక్కరు" అంది వీణ. "అందరూ రెడీ అవుతున్నారు. స్టాఫ్‌కి అరేంజ్ చేసిన సెపరేట్ లేడీస్ అండ్ జెంట్స్ రూమ్‌లలో. నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. నేను వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటాను" అన్నాడు తరుణ్. "నేనా? బాగానే ఉన్నాను కదా! ఇంకా రెడీ అవ్వడం ఏంటి?" అంది వీణ. "ఏంటి? రెడీ అయ్యే ఉన్నావా? ఉదయం నుంచి అదే డ్రెస్‌లో ఉన్నావు. అలాగే ఇది క్యాజువల్ డ్రెస్. పార్టీకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. సో, ఇలా ఉంటే సార్ రెప్యుటేషన్‌కి డ్యామేజీ వస్తుంది. ఏంటి, తన దగ్గర పనిచేసే వాళ్ళకి కనీసం డ్రెస్ సెన్స్ లేదా? ఎక్కడ ఎలా రెడీ అవ్వాలో తెలీదా అంటారు. ఆ మాట సార్ పడాలా? చెప్పు" అన్నాడు తరుణ్. "ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకు? నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని రావాలి అంతేనా?" సూటిగా తరుణ్‌ని చూస్తూ అడిగింది వీణ. "హా! అవును" అని ఓ వెర్రి నవ్వు నవ్వాడు తరుణ్. "సంతోషించాం గాని, నేను డ్రెస్ ఏం తెచ్చుకోలేదుగా" అంది వీణ. "ఆ అవసరం లేదు వీణా. నీకు సారు డ్రెస్ తెప్పించారు ప్రత్యేకించి. ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం నువ్వే కాబట్టి, సార్ తరపు నుంచి నీకు కాంప్లిమెంట్‌గా" అన్నాడు తరుణ్. "సార్ తెప్పించారా? ఎందుకు? నాకు కాస్త సమయం ఇస్తే నేనే వెళ్ళి నా డ్రెస్ తెచ్చుకునేదాన్నిగా" అంది వీణ. "కానీ అప్పటికి పార్టీ స్టార్ట్ అవుతుంది కదమ్మా! అందుకే తను తెప్పించాడు" అన్నాడు అప్పుడే రెడీ అయ్యి వచ్చిన భగవాన్ కూడా. "ఏంటి బాబాయ్ గారు, భలేగా రెడీ అయ్యారు. చూస్తుంటే ఇంకో పిన్నిని
చేసుకునేలా ఉన్నారే సెటైర్ వేసింది వీణ. నిజమే. లాల్చీ పైజామాలో చాలా చక్కగా కనిపిస్తున్నాడు భగవాన్. అందుకే వీణ అలా అంది. నాకు అలాగే ఉంది తల్లి. కానీ నా పెళ్ళాం రాక్షసి అది జరగనివ్వదు. సో, ఈ జన్మకి దాన్ని ఎలాగోలా భరించి, నెక్స్ట్ జన్మలో మాత్రం మంచి అందమైన, మంచి మనసున్న అమ్మాయిని పెళ్ళంగా తెచ్చుకుంటాను అనగానే మిగిలిన వాళ్ళిద్దరూ నవ్వేశారు. వీణ కూడా వాళ్ళతో జత కలిసింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్‌ని ఫాలో అయిపోండి. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.